కాలికి ముల్లుగుచ్చుకుంటేనే విలువెల్లాడిపోతాం. అలాంటిది ఓ పసిబిడ్డకు నిత్యం నరకం చూపించాడు సాడిస్ట్. పూటుగా మద్యం తాగొచ్చి 3 ఏళ్ల చిన్నారిని చిత్రహింసలు పెట్టాడు. తిట్టడం కొట్టడమే కాదు, సిగరెట్తో ఒళ్లంతా వాతలు పెట్టాడు. అంతేకాదు ఏకంగా చిన్నారిని కడ తీర్చేందుకు యత్నించాడు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేసింది. ఇది చిత్తూరు జిల్లా మదనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రి. 3 ఏళ్ల చిన్నారిని బంధువులు ఈ ఆసుపత్రికి తీసుకొచ్చారు. చిన్నారి ఒళ్లంతా గాయాలే. రాతి గుండైనా సరే కన్నీరు పెట్టడం ఖాయం. అంతలా ఈ పసిబిడ్డని హింసించారు. గాయాల నొప్పి భరించలేక చిట్టి తల్లి తల్లడిల్లుతుంటే ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోయింది. చిట్టి తల్లికి ఈ దుస్థితికి కారణం కారకుడు ఓ శాడిస్ట్. రమేష్ అనే తాగుబోతూ కన్ను మిన్ను గానకుండా పసిపాపను హింసించాడు. ఈ చిన్నారి తల్లి కుటుంబ కలహాలతో భర్త నుంచి విడిపోయినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో రమేష్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. అండగా ఉంటానని నమ్మించాడు. అలా మొదలైన పరిచయం హద్దులు దాటింది. ఇద్దరూ సహజీవనం చేసే వరకు వెళ్ళింది. అయితే రమేష్ అసలు స్వరూపమేంటో క్రమక్రమంగా బయటపడింది. నిత్యం తాగొచ్చి నానా బీభత్సం చేయటమే కాదు, పాపం పుణ్యం తెలియని చిన్నారిని వేధించడం మొదలుపెట్టాడు. తిట్టడం కొట్టడమే కాదు, సిగరెట్తో ఒళ్లంతా వాతలు పెట్టాడు. అంతేకాదు ఏకంగా చిన్నారిని కడతీర్చేందుకు తెగించాడట. పాప ఏడుపు విన్న స్థానికులు స్పందించారు. చిన్నారిని హింసిస్తున్న రమేష్ ను పట్టుకొని చితక్కొట్టారు. అతన్ని పోలీసులకు అప్పగించారు. పాపను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళిద్దరి సహజీవనానికి ఆ అమ్మాయి అడ్డుగా ఉందని భావించినటువంటి తిరుపతయ్య, అదేవిధంగా భాగ్యమ్మ కూడా వీళ్ళిద్దరూ కుట్ర చేసి ఆ అమ్మాయిని హతమార్చాలనేటటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే గతంలో ఆమెను కాల్చడం, వేధించడం ఇట్లాంటివి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒళ్లంతా గాయాలతో తల్లడిల్లుతున్న చిన్నారికి వైద్యులు చికిత్స చేశారు. కాళ్ళు, చేతులు, మెడ, వీపు ఇలా శరీరం అంతా తీవ్ర గాయాలున్నాయి. మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు డాక్టర్లు. రాత్రి ఒక మైనర్ బాలికను పోలీసు వాళ్ళు చంద్రకాలం నుండి తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయికి కన్సర్న్ డాక్టర్స్ వైద్య పరీక్షలు నిమిత్తం హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు. వైద్య పరీక్షలు జరిపిన తర్వాత ఆ నివేదికను పోలీసులకు సమర్పించడం జరుగుతుంది. నిందితుడు రమేష్ ను అదుపులోకి తీసుకున్న మదనపల్లి పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.